మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాగరాజ్ ఎక్కడా? అమ్మో, పద 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 పద. ఈ పేషెంట్ కోసం ఎవరైనా వచ్చారా? రాలేదు డాక్టర్. 2 రోజులుగా సేమ్ కండిషన్. సివియర్ హెడ్ ఇంజ్యూర్. ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు ఇస్తున్నారుగా? ఇస్తున్నాం డాక్టర్. హార్ట్ బీట్ కొంచెం వీక్గా ఉంది. బీపీ చెక్ చేశారా? ఎస్ డాక్టర్, బీపీ నార్మల్గానే ఉంది. ఐసీ. నాగరాజు, ఎస్ మేడం. ఈ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళెవరో కనుక్కున్నావా? అంటే మేడం, వాళ్ళని అడిగిన పేర్లు చెప్పలేదు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. కొండదారిలో వస్తుంటే ఎక్కడో స్పృహ లేకుండా పడుంటే ఇక్కడికి తీసుకొచ్చామని మాత్రమే చెప్పారు. ఓకే, ఎవరు భయాలు వాళ్ళవి. ఏం చేస్తాం? డాక్టర్, మెడిసిన్స్ ఏమైనా మారుస్తారా? అవే కంటిన్యూ చేయమంటారా? ఈమెకి స్పృహ వచ్చే వరకు అదే ప్రిస్క్రిప్షన్ని కంటిన్యూ చేస్తే చాలు. ఓకే డాక్టర్. గోల్డ్. శాస్త్రి, తనను చూస్తే నీకేమనిపిస్తుంది? మసి అంటుకున్న మాణిక్యంలా ఉన్నాడు. మాణిక్యంలా కాదు, నా కంటికి మసిబొగ్గులా ఉన్నాడు. బేటా, ఒకసారి ఇలారా. నీ ఒంటి మీద బట్టలు బాగా దుమ్ము కొట్టుకుపోయి చిరిగిపోయి ఉన్నాయి. ఇదిగో ఈ బట్టలు వేసుకో, తీసుకో. అందరిజా. ఛాయలు, బట్టలు, ఇంకే కడుపు నిండా తిండి కూడా పెట్టు. బేటా, అలా వెళ్ళి బట్టలు మార్చుకో. శాస్త్రి, మన జాన్ తిట్టినా కూడా ఒక్కోసారి బాగా గుర్తు చేస్తాడు. నేనేం గుర్తు చేశానంట? పాపం, ఎప్పుడనగా తిన్నాడో ఏమో, భోజనం గురించి బానే గుర్తు చేశావు. కర్మ, నీకు అలా అర్థమైందా? శాస్త్రి, చక్కగా ఉన్నవరా అబ్బాయి? అవునవును, ఎలుగుబంటికి ఎనుగుతోలు కప్పినట్టున్నాడు. బేటా, ఆకలిస్తుందా? చాలా. అలా కూర్చో బేటా, కూర్చో.
బేటా ఇది తిను. ఆవురావురమని తింటున్నాడు. పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడు. ఆ ఏది గుర్తు లేకపోయినా మింగడం మాత్రం గుర్తుంది బాగా. జాన్, కావాలనే ఎందుకు మాటలతో బాధ పెడతావు? ఏ దేవుడు చెప్పినా మనం బాగుండాలి, మన తోటి వాళ్ళు కూడా బాగుండాలి అనే కదా కోరుకోవాలి. మనం మనుషులం, కష్టపడి పని చేస్తే గాని పొట్టగడవని వాళ్ళం. తేరగా కూర్చోబెట్టి మేపడానికి నీ దగ్గర ఖజానా ఏం లేదు కదా. ఇక్కడే ఉండనిచ్చినందుకు కనీసం వాడికి ఏదైనా పని చెప్పు. రహీం, జాన్ చెప్పేది కూడా నిజమే. ఏదైనా పని చేస్తుంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది. బేటా, ఆ ఎదురుగా ఉన్న కొట్లలో వాళ్ళకి ఛాయలు ఇచ్చిరా. అలాగే. పాపం ఎలాంటి కుటుంబంలో పుట్టాడో గాని ఇక్కడ మనం ఇలాంటి పని చేయిస్తున్నాం. ఏం పర్వాలేదు, తిండి బట్ట ఇచ్చి ఊరకే కూర్చోబెట్టాలా? జాన్, అప్పటి నుంచి చూస్తున్నాను. తన మీద నీకెందుకంత కోపం? కోపం కాదు భాయ్, వాడి బ్యాక్గ్రౌండ్లో ఏవైనా బొక్కలుంటే మనకే ప్రాబ్లం. అందుకే అలా అన్నాను. అలా ఏం కాదు. ఒకవేళ అయితే ఇక మీరిద్దరూ ఆపుతారా? ఒక మనిషిని మనతో ఉండనివ్వాలి అనుకున్నాక కష్టమైనా నష్టమైనా భరించాలి, అంతే. ఛాయలు అందరికీ ఇచ్చావా బేటా? ఇచ్చాను. ఖాళీ గ్లాసులేవి? ఖాళీ గ్లాసులు. హే రహీం, ఛాయలు ఇవ్వమనే చెప్పావు, ఖాళీ గ్లాసులు తెమ్మని చెప్పలేదుగా. ఇవి వీడి తెలివితేటలు. పోనీలే, కొత్త కదా. బేటా, వెళ్ళి ఖాళీ గ్లాసులు తీసుకురా. తెస్తాను. ఏ ఇలాంటి తిక్కలోడితో అవసరమా మనకి? అబ్బా, 4 రోజులు పోతే పని నేర్చుకుంటాడు కదా. నాకు నమ్మకం ఉంది, నువ్వు తిక్కలోడు అన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడు అనిపించుకుంటాడు.